హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఇంకొక మంచి డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. డ్రామాలోకి వెళ్లే ముందు మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. అప్పుడే నాకు కూడా మంచి మోటివేషన్‌తో ఇంకా మంచి మంచి డ్రామాస్ మీ ముందుకు తీసుకురావాలి అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ మింగ్‌ని చూపిస్తారు. తను ఒక కెమిస్ట్రీ టీచర్. అలాగే ఒక క్లాస్ రూమ్ కి హోమ్ టీచర్ కూడా. ఒక రోజు ఒక స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి తన క్లాస్ అమ్మాయిలు ఒక బెడ్ కట్టుకుంటున్నారని, అందులో ఓడిపోయిన అమ్మాయి స్కూల్ పక్కనే ఉన్న ఒక టాటూ షాప్ కి వెళ్లి టాటూ వేయించుకోవాలని డిసైడ్ అయ్యారని చెప్తుంది. పైగా ఆ టాటూ షాప్ ఓనర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడని అందరూ అనుకుంటారన్నమాట. ఆ మాట వినగానే మింగ్ టెన్షన్ పడుతూ ఆ టాటూ షాప్ కి వెళ్తుంది. లోపలికి వెళ్లే ముందు మనసులో అనుకుంటుంది, అందరూ హ్యాండ్సమ్ అంటున్నారు కానీ ఒకవేళ వాడి కండలు పెంచిన వింత మనిషిలా ఉంటే ఎలా అని భయపడుతూనే లోపలికి వెళ్తుంది. అక్కడ మన హీరో లిన్ ఉంటాడు. అతను ఒకరికి టాటూ వేస్తూ కనిపిస్తాడు. లిన్ ని చూడగానే మింగ్ కి అర్థమవుతుంది అతనే ఆ షాప్ బాస్ అని. లిన్ ఆమె కస్టమర్ అనుకొని టాటూ ఎక్కడ వేయాలో డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతాడు. మింగ్ కంగారుగా నేను టాటూ కోసం రాలేదు, మా స్టూడెంట్స్ ఇక్కడికి ఏమన్నా వచ్చారా అని అడుగుతుంది. దానికి లిన్ నవ్వుతూ వచ్చారు కానీ వెళ్లిపోయారు, నేను మైనర్లకి టాటూ వేయను, అది నా ప్రిన్సిపల్స్ కి విరుద్ధం అని చెప్పేసరికి మింగ్ కి ప్రాణం లేచి వస్తుంది. సో ఇంకా అక్కడ నుంచి వెళ్లిపోతుంటే లిన్ కజిన్ ఆ టీచర్ చాలా అందంగా ఉంది కదా అని లిన్ తో అంటుంది. మింగ్ కూడా అతని హ్యాండ్సమ్నెస్ కి ఫిదా అయిపోయి బయటకు వచ్చి అనుకుంటుంది, ఈ ఓనర్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే, అందరూ అనుకుంటున్న రూమర్స్ నిజమే అని అనుకుంటూ ఆ తర్వాత మింగ్ ఒక కొత్త ఇంటికి అద్దెకు దిగుతుంది. అంతకు ముందు తన ఫ్రెండ్ ఇంట్లో ఉండేది కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ తన్ని ఒకలాంటి చూపులతో చూస్తుంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఇల్లు మారిపోతుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఒక బ్లైండెడ్ ఫిక్స్ చేశానని, అతను బ్యాంక్ లో పని చేస్తాడని చెప్తుంది. మింకి పెద్దగా ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ మమ్మీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో ఒప్పుకుంటుందన్నమాట. ఆ తర్వాత లిన్ తన ఇంటికి వస్తూ తన పక్కన ఇంట్లోనే ఎవరో దిగారని అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్ లిన్ ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మింగ్ తన బ్లాంక్ తో కూర్చుని ఉండడం అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆ అబ్బాయి మింగ్ టీచర్ అని తెలియగానే తన గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను, నా శాలరీ నీకంటే చాలా ఎక్కువ, నీకు 23, నాకు 25, 1 year డేటింగ్ చేసి పెళ్లి చేసుకుందాం, అప్పటికి నువ్వు పిల్లల్ని కనే ఏజ్ కి వస్తావు అని ఎలా పడితే అలా వాగుతుంటే మింకి మాత్రం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాడి వాగుడు మొత్తం లిన్ వింటూనే ఉంటాడు. ఇంకా ఫైనల్లీ మింకి పేషెన్స్ మొత్తం కోల్పోయి, ఒరే వేస్ట్ వెదవా, అంతా నీ ఇష్టాల గురించే చెప్తున్నావు, మరి నా ఇష్టాల సంగతి ఏంటి అని అడిగితే అసలు అతను పట్టించుకోడు. అప్పుడు మింగ్ ఇంకా ఫ్రస్ట్రేషన్ తో చెప్తుంది, పిల్లల గురించి మాట్లాడుతున్నావు కదా, వాళ్ళు చూడ్డానికి నీలాగుంటే ఎలా, సమాజంలో మొహం కూడా చూపించుకోలేరు, అది నాకు ఇష్టం లేదు అని ముఖం మీదే చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న లిన్ మనసులో ఫుల్ నవ్వుకుంటాడు. ఒక అమాయకపు కుందేల్ని కూడా పదే పదే గిచ్చి గిల్లి ఏడిపిస్తే అది కూడా కరవడం నేర్చుకుంటుందన్నమాట అని తన ఫ్రెండ్ తో అంటాడు. నెక్స్ట్ వాష్రూమ్ దగ్గర ఆ అబ్బాయి తన మమ్మీకి ఫోన్ చేసి మింగ్ ని తిడుతూ ఉంటాడు. ఆ టీచర్ కి ఎంత పొగరో తెలుసా మమ్మీ, ఆమెకు కొంచెం కూడా శాలరీ రాదు కానీ నా ముందే సీన్లు చేస్తుంది అని వాగుతుంటే లిన్ వచ్చి వాడికి చుక్కలు చూపిస్తాడు. ఒరేయ్, మగాడికి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలిరా, తన వెనక మాట్లాడడం కాదు, దమ్ముంటే తన ముందే మాట్లాడు, తను ఇందాక నీకేదైతే క్లాస్ పీకిందో అది 100% నిజం అని గట్టిగా అదిరించేసరికి వాడు తోక ముడిచి పారిపోతాడు. మళ్ళీ వాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే మింగ్ ఆ అబ్బాయికి షాక్ ఇస్తూ తానే భోజనం బిల్ కట్టేసి నీకు నీ బ్లైండెడ్ కి పెద్ద నమస్కారం అని చెప్పి స్టైల్ గా వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన ఫ్రస్ట్రేషన్ కి వాడు అరుద్దామని లేస్తాడు కానీ లిన్ని చూడగానే భయంతో తోక ముడిచి నోరు మూసుకుంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళడానికి మింగ్ రెస్టారెంట్ బయట టాక్సీ కోసం వెయిట్ చేస్తూ అనవసరంగా కోపంలో 300 కట్టేసి వచ్చాను, ఆ డబ్బులతో ఎన్నిసార్లు బిర్యానీ తినొచ్చో, పైగా ఇప్పుడు వర్షం కూడా మొదలైంది, తడిసిపోయేలా ఉన్నాను అని తనలో తాను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు లిన్ తన కారులో వచ్చి మింగ్ కి ఒక అంబ్రెల్లా ఇస్తూ ఇది నీకు యూజ్ అవుతుంది తీసుకో అని అంటాడు. మింగ్ అతన్ని గుర్తుపట్టి ఈయన టాటూ షాప్ ఓనరే కదా అని అనుకుంటూ ఆ గొడుగు తీసుకుంటుంది. ఇంటికి వెళ్ళాక ఈ గొడుగు తనకి ఎలా రిటర్న్ చేయాలి, మేబీ మళ్ళీ టాటూ షాప్ కి వెళ్ళాలేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఏంటే బ్లైండెడ్ నచ్చలేదా ఏంటి కొంపదీసి అని అడిగితే, మమ్మీ వాడొక వేస్ట్ ఫెలో, వాడిని పెళ్లి కాదు ఫస్ట్ డేటింగే చేయను అని మింగ్ చెప్పేస్తుంది. వాళ్ళ మమ్మీ తిడుతున్నా కూడా మింగ్ ధైర్యంతో నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయకండి, నేను జస్ట్ పిల్లల్ని కనే మెషిన్ లా మారాలని లేదు, నాకంటూ ఒక లైఫ్ ఉంది అని ఖరాఖండిగా చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకోవైపు లిన్ తన షాప్ బయట ఫ్రెండ్స్ తో కలిసి కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉంటాడు. తన టర్న్ వచ్చినప్పుడు లెఫ్ట్ లో ఉన్న అమ్మాయితో చేతులు కలిపి డ్రింక్ చేయాలి అని టాస్క్ వస్తుంది. ఆ పక్కనున్న అమ్మాయి జూ చాలా ఎక్సైట్ అవుతుంది కానీ లిన్ మాత్రం వద్దురా బాబు, జూకి కాబోయే బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు, ఆ డ్రింక్ నేనే చేసేస్తానులే అని చాలా పొలైట్ గా రిజెక్ట్ చేస్తాడు. ఆ రాత్రి పూట మింగ్ ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక పిల్లి కనిపిస్తుంది. దాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడే లిన్ అక్కడికి వచ్చి ఆ పిల్లికి ఫుడ్ పెడతాడు. మింగ్ అతన్ని చూసి సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు లిన్ అంటాడు, మిస్ టీచర్ మీరు కూడా ఇక్కడే ఉంటారా అని, నేను ఇక్కడికి రీసెంట్ గానే షిఫ్ట్ అయ్యాను అని మింగ్ చెప్తుంది. ఇద్దరు కలిసి పిల్లికి ఫుడ్ పెడుతుండగా మింగ్ చేయి పొరపాటున లిన్ చేతికి తగులుతుంది. అంతే, మగధీరలో రామ్ చరణ్ కాజల్ చేతులు టచ్ అయితే ఒక స్పార్క్ వస్తుంది కదా, అలాంటి స్పార్క్ వీళ్ళ మధ్యలో కూడా పుడుతుంది. మన మింగ్ వెంటనే సారీ చెప్తుంది. ఇద్దరు వెళ్తుంటే లిన్ అడ్రస్ అడుగుతాడు. మింగ్ బిల్డింగ్ నెంబర్ చెప్పగానే లిన్ షాక్ అవుతాడు. అంటే నువ్వు కూడా ఇదే బిల్డింగ్ లో ఉంటున్నావా అని అడుగుతాడు. లిఫ్ట్ ఎక్కాక వాళ్ళు ఒకే ఫ్లోర్ అని తెలిసి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు లిన్ అంటాడు, అంటే నువ్వే మా పక్కింటి అమ్మాయి అన్నమాట. మింగ్ తన గొడుగు తెచ్చి అతనికి ఇస్తూ మళ్ళీ
మళ్ళీ లోపలికి వెళ్లి ఒక నట్స్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. లాస్ట్ టైం నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, దానికి థ్యాంక్ యూ గిఫ్ట్ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లిన్ తన నట్స్ బాక్స్ షాప్ కి తీసుకెళ్లి నేనేంటి ఒక పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాను అని తన్ని తానే తిట్టుకుంటాడు. కాసేపు ఆగి చూసేసరికి ఆ బాక్స్ లో నట్స్ సగం ఖాళీ అయిపోతాయి. నేనే తిన్నాను బాస్, అందరూ తినడానికి తెచ్చారేమో అనుకున్నాను అని చెప్తాడు. లిన్ కి కోపం వచ్చిన పాపం ఏమి అనలేక వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మింగ్ చాలా పార్సిల్ బాక్సులు పట్టుకొని ఇబ్బంది పడుతుంటే లిన్ అప్పుడే వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. కాసేపటికి మింగ్ ఇంట్లో నుంచి ఏదో సౌండ్స్ వస్తుంటే లిన్ వెళ్లి నాక్ చేస్తాడు. తన బుక్ షెల్ఫ్ సెట్ చేయడానికి కష్టపడుతుంటే లిన్ లోపలికి వచ్చి తన్ని హెల్ప్ చేస్తాడు. అతను చేసిన ఆ హెల్ప్ కి మింగ్ మురిసిపోతూ నువ్వు చాలా అమేజింగ్ లిన్ అని మెచ్చుకుంటుంది. మనోడు సిగ్గుతో మెడ నిమురుకుంటుంటే ఏంటి మెడ నొప్పిగా ఉందా, నా దగ్గర ప్లాస్టర్స్ ఉన్నాయి అని చెప్పి తన మీద అంటించడానికి దగ్గరకు వస్తుంది. మింగ్ చాలా దగ్గరికి వచ్చి ఆ ప్లాస్టర్ అంటిస్తుంటే లిన్ కి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఫుల్ ఆన్ నెర్వస్ అయిపోతాడు. మింగ్ తన కళ్ళల్లోకి అలా చూసేసరికి షాక్ అయ్యి వెంటనే దూరంగా జరిగి నేను వెళ్తాను అని పారిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఆ నట్స్ ఇంకా ఉన్నాయా అని అడుగుతాడు. అయిపోయాయి, నెక్స్ట్ టైం ఇస్తాను అని మింగ్ తన పేరు చెప్తుంది. లిన్ కూడా అతని పేరు చెప్పేసి వెళ్ళిపోతాడు. అతని పేరు చెప్పగానే మింగ్ మనసులో అనుకుంటుంది లిన్ ఈ పేరు అతనికి చాలా సూట్ అవుతుంది అని అనుకుంటుంది. ఇంకో పక్క మన హీరో తన రూమ్ లో కూర్చొని మింగ్ అతనికి చాలా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మూమెంట్ జరుగుంటుంది కదా, ఆ మూమెంట్ లో ఆమె బాడీ నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ వచ్చి ఉంటుంది అనమాట. ఆ ఫ్రాగ్రెన్స్ ని అప్పుడు గుర్తు చేసుకుంటాడు. దాంతో ఆ రాత్రి పడుకున్నోడికి ఒక కల వస్తుంది. ఆ కలలో తను మింగ్ ని చాలా రొమాంటిక్ గా కిస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మార్నింగ్ లేవడమే లిన్ షాక్ అయ్యి ఏంటి కల అని టెన్షన్ పడిపోతాడు. ఆ తర్వాత షాప్ లో ఉన్నప్పుడు జూ మళ్ళీ వచ్చి లాస్ట్ టైం ఆ గేమ్ ఆడినందుకు సారీ లిన్, ఇకపై అలా చేయను, కోపంగా ఉన్నావా అని బ్రతిమలాడుతుంటుంది. అప్పుడే జూ లిన్ మేడ మీద ఉన్న ప్లాస్టర్ చూసి నీకు నెక్ పెయిన్ ఉంది కదా, ఇట్రా నేను ప్లాస్టర్ అంటించడానికి హెల్ప్ చేస్తాను అని దగ్గరకు వస్తుంది. కానీ లిన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడి వద్దు అస్సలు అవసరం లేదు అని కరాఖండిగా చెప్తాడు. ఎందుకంటే ఆ ప్లాస్టర్ అంటే ఇచ్చింది మన హీరోయిన్ కదా, మనోడు ఇంకా స్పష్టది టచ్ ని ఫీల్ అవ్వాలనుకుంటున్నాడు. సో తను అలా రిజెక్ట్ చేయడంతో జూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన అసిస్టెంట్ నవ్వుతూ బాస్ జూని చూస్తే మీరేదో కొరియుదయాన్ని చూసినట్టు భయపడి పారిపోతున్నారేంటి, మీకు తను అసలు ఇష్టం లేదని ఈ రోజే నాకు క్లారిటీ వచ్చింది, ఇన్ని రోజులు మీకు ఇష్టం అని అనుకుంటున్నాను అని అనగానే లిన్ చిరాగ్గా చూస్తూ నీకు ఈ విషయం అర్థం కావడానికి ఇంత టైం పట్టిందా, అంటే నువ్వెంత దంబు అర్థమవుతుందా అని అంటాడు. అసిస్టెంట్ వదలకుండా నిజం చెప్పండి బాస్, మీరు ఎప్పుడు ఏ అమ్మాయిని లైక్ చేయలేదా, కనీసం కలలో కూడా ఏ అమ్మాయి రాలేదా అని అడుగుతాడు. పైకి మాత్రం లిన్ వాడిని గద్దించి పంపించేస్తాడు. కానీ మనసులో మాత్రం మింగ్ కిస్ చేసినట్టు కలొచ్చుంటుంది కదా, దాన్ని ఊహించుకొని అసలు ఈ కళ నాకెందుకు వచ్చింది అని తల పట్టుకుంటాడు. ఇంకోవైపు మింగ్ స్కూల్లో క్లాస్ చెప్తూ ఈసారి ఎగ్జామ్స్ లో అందరూ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, అందుకే నెక్స్ట్ టైం మీ అందరికి నా తరపున మిల్క్ టీ ట్రీట్ అని అనౌన్స్ చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ మిల్క్ టీనా, ఏదో పిజ్జా బర్గర్లు ఇవ్వండి మేడం అప్పుడు హ్యాపీ అవుతాం అని అనగానే టీచర్ ఓకే అంటుంది. సో అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఫుల్ హ్యాపీ అన్నమాట. స్కూల్ అయిపోయాక మింగ్ ఇంటికి వస్తుంటే దారిలో లిన్ అతని కజిన్ షావో కనిపిస్తారు. లిన్ మింగ్ ఒకరికొకరు హలో చెప్పుకోవడం చూసి షావో మీరు ఒకరికొకరు ముందే తెలుసా అని అడిగితే మేము నైబర్స్ అని ఇద్దరు ఒకేసారి చెప్తారు. షావో మింగ్ అందాన్ని చూసి ఫిదా అయిపోయి సిస్టర్ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది. నేను కెమిస్ట్రీ టీచర్ ని అని మింగ్ చెప్పగానే షావో ఇంకా ఎగ్జైట్ అయిపోయి మీరు ఏ స్కూల్లో చెప్తారు, నాకైతే మిడిల్ స్కూల్లో మార్క్స్ చాలా తక్కువ వచ్చాయని ఏ స్కూల్ అడ్మిషన్ ఇవ్వలేదు అని బాధపడుతుంది. లిన్ మధ్యలో దూరి నువ్వు అసలు ఎప్పుడు చదివావు గనక నీకు అడ్మిషన్ ఇవ్వడానికి, అసలు నీకు బుద్ధుందా, అది కాదు అసలు బ్రెయిన్ ఉందా అని తిడతాడు. షావో ఊరుకోకుండా మరి నీకేమన్నా వచ్చాయా, నీకు కూడా చెత్త మార్కులే వచ్చాయి కదా అని ఆమె ముందు పరువు తీసేస్తుంది. లిన్ కి కోపం వచ్చి సమాధానం చెప్పలేక చక్కచక్క బిల్డింగ్ లోకి వెళ్లిపోతాడు. మింగ్ పాపం లిన్ ఏమైనా ఫీల్ అయ్యాడా అని అడిగితే అతని గురించి వదిలేని సిస్టర్, వాడి మార్కుల గురించి అందరికి తెలిస్తే వాడికి కాస్త జలసి అని షావో నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక షావో మళ్ళీ లిన్ ఏడిపిస్తుంది. ఏంటి బ్రో నా మీద అంత పగ తీర్చుకుంటున్నావు, ఆ పక్కింటి సిస్టర్ గురించి నీ ఫీలింగ్ ఏంటి, నువ్వు ఏ అమ్మాయికి సొంతంగా హలో చెప్పావు కదా, ఫస్ట్ టైం నేను ఇలా చూడ్డం, అంటే మీ మధ్య ఏదో నడుస్తుందన్నమాట అని ఫ్లర్ట్ చేస్తూ అడుగుతుంది. లిన్ కోపంగా వెళ్ళి హోంవర్క్ చేసుకోపో అని అంటే సరే నేను ఆ బ్యూటిఫుల్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి హోంవర్క్ లో హెల్ప్ అడుగుతాను అని షావో మింగ్ ఇంటికి వెళ్తుంది. లిన్ కి పిచ్చ జలసి పుడుతుంది. అప్పుడే అంత పరిచయం అయిపోయిందా మీకు అని అంటే ఏంటి బ్రో నీకు రావాలనుందా, కానీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను బాయ్ బాయ్ అని షావో మింగ్ ఇంటికి వెళ్తుంది. మింగ్ దగ్గర కూర్చొని షావో హోంవర్క్ చేసుకుంటూ సిస్టర్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతుంది. లేరు కానీ ఎందుకు అడుగుతున్నావు అని మింగ్ అంటే షావో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. మీకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, అసలు అతనికి తెలివి ఉండాలా ఉండొద్దా, అతని హైట్ ఎంత ఉండాలి అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటే మింగ్ సింపుల్ గా నాకు ఒక నార్మల్ పర్సన్ నా వాల్యూస్ కి తగ్గట్టు ఉండేవాడు ఉంటే చాలు అని చెప్తుంది. అక్కడ లిన్ ఇంటికి వాళ్ళ పిన్ని కూడా వస్తుందన్నమాట. షావో ఏది అని అడిగితే పక్కింటి అమ్మాయి దగ్గర హోంవర్క్ వెళ్ళింది, ఆ అమ్మాయి ఒక స్కూల్ టీచర్ అని లిన్ చెప్తాడు. ఆమె జస్ట్ టీచర్ అని చెప్పినందుకే అంటే ఆ అమ్మాయి గురించి నీకు ఇంత బాగా తెలుసా, మీ మధ్య ఏమైనా రిలేషన్ ఉందా
అని అడిగేస్తుంది. అంతలో షావో వచ్చి మమ్మీ ఆ సిస్టర్ కి బాయ్ ఫ్రెండ్ కూడా లేదంట, తను మాత్రం సూపర్ క్యూట్ ఉంది మమ్మీ అని చెప్పేసరికి ఆవిడ లిన్ని వదలదు. ఒరేయ్ ఇంత మంచి ఛాన్స్ వదలకు, వెళ్ళి తన్ని పటాయించు అని అంటే లిన్ ఏవేవో సాకులు చెప్తాడు. అంతలోనే షావో మళ్ళీ లిన్ కి ఒక అప్డేట్ ఇస్తుంది. బ్రో ఆ సిస్టర్ కి పెద్ద పెద్ద డిమాండ్స్ ఏం లేవు, కేవలం తనలాగా ఆలోచించే ఒక నార్మల్ అబ్బాయి కావాలంట అని చెప్పేసరికి లిన్ నిజంగానే ఆ విషయం గురించి సీరియస్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. డిన్నర్ టైంలో షావో మమ్మీ ఆ సిస్టర్ పాపం ఒక్కటే ఉంటుంది కదా, తను నాకు హోంవర్క్ లో హెల్ప్ చేసింది, తన్ని కూడా డిన్నర్ కి పిలవనా అని అడిగితే ఆమె సంతోషంగా ఓకే చెప్తుంది. ఇంతలో పిన్ని లిన్ని అడుగుతుంది, మీ నాన్న ఇంకా నిన్ను డబ్బుల కోసం వేధిస్తున్నాడా అని. అవసరం ఉన్నప్పుడు ఇస్తుంటాను పిన్ని, ఏమైనా కానీ ఆయన నా ఫాదర్ కదా అని లిన్ కొంచెం బాధగా చెప్తాడు. అంతలో షావో మింగ్ ని డిన్నర్ కి తీసుకొని వస్తుంది. వాళ్ళ పిన్ని షావోకి స్టడీస్ లో హెల్ప్ చేసినందుకు మింగ్ కి థ్యాంక్స్ చెప్తూ, నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, నీకే హెల్ప్ కావాలన్నా ఏమాత్రం మోమాట పడకుండా మా లిన్ కి చెప్పు, వాడు నీకు అన్నిట్లో తోడుగా ఉంటాడు అని ఒక రేంజ్ లో రికమెండ్ చేస్తూ ఉంటుంది. మన లిన్ కి మాత్రం ఫుల్ ఆక్వర్డ్ గా ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో ముఖం తిప్పుకుంటాడు. కానీ మింగ్ నవ్వుతూ థ్యాంక్స్ చెప్తుంది. డిన్నర్ టేబుల్ దగ్గర పిన్ని లిన్ గురించి ఓ ఆకాశానికి ఎత్తేస్తుంది. మింగ్ వాడు బయట చూడ్డానికి చాలా కోల్డ్ గా అండ్ రూడ్ గా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్న, నీకే కష్టం వచ్చినా వాడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, నువ్వు ఏం కావాలన్నా అడుగు అని భరోసా ఇస్తుంది. మింగ్ వెంటనే లిన్ వైపు చూస్తూ, అవును ఆంటీ, లిన్ నిజంగా చాలా మంచివాడు, ఇప్పటికే తను నాకు చాలా సార్లు హెల్ప్ చేశాడు అని మెచ్చుకుంటుంది. లిన్ అండ్ మింగ్ ఒకరికొకరు రొమాంటిక్ గా చూసుకుంటుంటే షావో అది గమనించి మనసులో మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అబ్బో వీళ్ళిద్దరి మధ్య మ్యాటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందన్నమాట అని అనుకుంటుంది. డిన్నర్ అయిపోయాక లిన్ సామాన్లని సదురుతుంటే మింగ్ కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. పిన్ని అండ్ షావో వెళ్ళడానికి కోట్లు వేసుకుంటారు. కిందకి వెళ్తుంటే వాళ్ళ పిన్ని షావోని అడుగుతుంది, ఆ టీచర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని. మమ్మీ ఆ సిస్టర్ కి మన బ్రో అంటే భలే మంచి ఇంప్రెషన్ ఉంది, వాళ్ళ మధ్య మంచి ఛాన్స్ ఉంది చూడు, ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ లో పేరు అయిపోతారు అని షావో ఆమెతో కొన్ని ప్లాన్స్ వేస్తుంది. ఇక్కడ పైనేమో కిచెన్ లో లిన్ అండ్ మింగ్ సామాన్లు కడుగుతూ ఉంటే మింగ్ తనని అలానే చూస్తూ ఉండిపోతుంది. లిన్ కి అర్థం కాక ఏంటి నా ముఖం మీద ఏమైనా అంటుకుందా అని అడుగుతాడు. మింగ్ సైలెంట్ గా అంటుంది, నిన్ను చూస్తుంటే ఇంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు లిన్ అని అనగానే నిజంగానా అలా అనిపిస్తోందా అని అతను నవ్వుతూ అడుగుతాడు. సరిగ్గా అదే టైంలో మళ్ళీ ఇద్దరు చేతులు ఒకదానికొకటి తాకుతాయి. ఆ స్పర్శకి ఇద్దరిలోనూ కరెంటు పాస్ అయినట్టు అవుతుంది. వెంటనే చాలా సిగ్గుపడిపోతూ దూరంగా జరిగిపోతారు. మింగ్ తన రూమ్ కి వెళ్ళాక కూడా లిన్ చేయి తగిలిన ఆ మూమెంట్ ని ఒకటే గుర్తు చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ స్కూల్ కి బయలుదేరుతుంటే లిన్ కూడా అప్పుడే బయటకు వస్తాడు. నువ్వు కూడా ఈ రోజు ఇంత త్వరగా లేచావేంటి అని మింగ్ అడిగితే, బ్రేక్ఫాస్ట్ కి డంప్లింగ్ సూప్ తాగుదామని వెళ్తున్నాను, పద ఇద్దరం కలిసి వెళ్దాం అని లిన్ తనని ఇన్వైట్ చేస్తాడు. దారిలో లిన్ మింగ్ కి మిల్క్ ప్యాకెట్ కొని ఇస్తాడు. మింగ్ థ్యాంక్స్ చెప్పి తన బస్ ఎక్కి వెళ్లిపోతుంది. ఆ తర్వాత స్కూల్లో స్టూడెంట్స్ అందరూ పిజ్జా బర్గర్ పార్టీ గురించి గుర్తు చేస్తే ఆఫ్టర్నూన్ క్లాస్ లో అందరికి ఇస్తానులే అని ప్రామిస్ చేస్తుంది. అప్పుడే మింగ్ తన క్లాస్ లో ఒక అమ్మాయి చాలా అప్సెట్ గా ఉండడం గమనించి క్లాస్ అయ్యాక తనతో మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి మార్కులు తక్కువ వచ్చాయని బాధపడుతుంటే, జస్ట్ మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన నువ్వు చదువులో వీక్ అని కాదు, చిన్న చిన్న మిస్టేక్స్ కామన్, ఫీల్ అవ్వకు అని ధైర్యం చెప్పి పంపిస్తుంది. స్కూల్ అయిపోయాక ఇంటికి వస్తుంటే మళ్ళీ లిన్ కనిపిస్తాడు. నువ్వు కూడా రోజు ఇదే టైంకి వస్తావా అని లిన్ అడిగితే, అవును దాదాపు 7 అవుతుంది, నా దగ్గర ఎక్స్ట్రా మిల్క్ ఉంది, నీకేమన్నా కావాలా అని మింగ్ ఇస్తుంది. లిన్ థ్యాంక్స్ చెప్పి తీసుకుంటాడు. నైట్ అవ్వగానే మింగ్ తన ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే తన సీనియర్ టీచర్ నుండి కాల్ వస్తుంది. ఆమె క్లాస్ అమ్మాయి తన తల్లితో గొడవ పడి ఇల్లు వదిలి పారిపోయిందంట అని చెప్తుంది. పైగా సీనియర్ టీచర్ ప్రెగ్నెంట్ కావడంతో, నేను మీ అసిస్టెంట్ ని కదా, ఆ బాధ్యత నాది, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఆ అమ్మాయిని వెతుకుతాను అని బయటికి రాగానే ఇంత రాత్రి పూట టాక్సీ దొరకదని అర్థం చేసుకుని లిన్ డోర్ నాక్ చేస్తుంది. ఇంకా జరిగిన విషయం మొత్తం చెప్పి, ప్లీజ్ నన్ను నీ కారులో తీసుకెళ్తావా అని రిక్వెస్ట్ చేయగానే లిన్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే స్కార్ఫ్ వేసుకొని మరి బయటకు వస్తాడు. స్టూడెంట్స్ ద్వారా అమ్మాయి నెంబర్ సంపాదించి కాల్ చేస్తే తను ఒక పార్క్ లో ఉన్నట్టు మెసేజ్ వస్తుంది. లిన్ కారులో అక్కడికి వెంటనే బయలుదేరతాడు. మింగ్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి, ఎందుకు ఇలా చేసావు, మీ మమ్మీ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా అని నిలదీస్తుంది. నేను ఎంత కష్టపడి చదివినా మా మమ్మీ అసలు సాటిస్ఫై అవ్వదు సిస్టర్, నన్ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంది అని ఆ అమ్మాయి ఏడుస్తూ తన బాధ చెప్పుకుంటుంది. మింగ్ తనకి నచ్చ చెప్తూ ఉంటే లిన్ దూరంగా ఉండి మింగ్ ని చాలా ఇష్టంగా గమనిస్తూ ఉండిపోతాడు. మింగ్ టీచర్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపల లిన్ ఆ అమ్మాయి పక్కన కూర్చొని ధైర్యం చెప్తాడు. కాసేపటికి ఆ అమ్మాయి మమ్మీ అక్కడికి వస్తుంది. తన బిడ్డని పాపం గట్టిగా హగ్ చేసుకుని మరుక్షణమే మింగ్ మీద విరుచుకు పడుతుంది. నువ్వు అసలు ఎలాంటి టీచర్వి, నా బిడ్డ దొరికినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నీకు అనిపించలేదా అని గట్టిగా అరుస్తుంటే లిన్ మధ్యలోకి వచ్చి ఆవిడికి రివర్స్ కౌంటర్ ఇస్తాడు. హలో మిస్ మేడం, మీరు ఎలా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, ఇంత రాత్రి పూట ఎవరో తెలియని ఈమె మీ బిడ్డ కోసం ఎంత టెన్షన్ పడిందో తెలుసా, అలాంటిది ఈమెనే నిందిస్తారా అని సీరియస్ అవుతాడు. అప్పుడు ఆ అమ్మాయి భయం భయంగా, మమ్మీ టీచర్ కి నేనే చెప్పాను నీకు ఫోన్ చేయొద్దని, ఇందులో తన తప్పేమీ లేదు అని చెప్పేసరికి ఆమె నోరు మూసుకుంటుంది. మింగ్ ఆ పేరెంట్స్ కి, పర్లేదు మేడం, మీ అమ్మాయిని ఫస్ట్ ఇంటికి తీసుకెళ్లిపోండి, రేపొద్దున మళ్ళీ క్లాస్ ఉంది కదా, తను నిద్రపోవాలి అని పంపిస్తుంది. ఆ స్టూడెంట్ మింగ్ కి సారీ చెప్పి వాళ్ళ మమ్మీతో వెళ్ళిపోతుంది. మింగ్ అప్పుడు
అప్పుడు లిన్ వైపు తిరిగి థ్యాంక్స్ లిన్, నా తరపున స్ట్రాంగ్ గా మాట్లాడినందుకు అని చెప్తుంది. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా మింకి ఆకలేస్తుందని లిన్ అబ్జర్వ్ చేసి మా ఇంటికి రా, నీకోసం నూడిల్స్ వండి పెడతాను అని పిలుస్తాడు. అతను నూడిల్స్ వండిస్తుంటే మింగ్ ఇష్టంగా తింటుంది. అప్పుడు లిన్ మాటల్లో అసలు ఆమె క్లాస్ టీచర్ ఏమైంది, నువ్వెందుకు వెతికావు అని అడుగుతాడు. తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే తను ప్రెగ్నెంట్ అయితే నీ మీద బాధ్యతలన్నీ వేసుకుంటున్నావన్నమాట, నువ్వెప్పుడు ఇంతే కైండ్ గా ఉంటావా అని అడుగుతాడు. మింకి అది కాంప్లిమెంటా తిడుతున్నాడా అని అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఆ అమ్మాయి కోసం ఇంత రిస్క్ చేయడం వర్త్ ఇటేనా అని అతను అడిగేసరికి తనకి ఎక్కడో కాలుతుంది. అది తన బాధ్యత అని చెప్తూ కోపంగా నూడిల్స్ ని మధ్యలోనే వదిలేసి నాకు ఆకలి చచ్చిపోయింది అని తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. లిన్ కి ఏం అర్థం కాదు, నేనేం మాట్లాడానని ఇప్పుడు అంత సీరియస్ గా వెళ్లిపోయింది అని ఆలోచిస్తుంటాడు. పాపం నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ తన కోసం వెయిట్ చేస్తున్నా మింగ్ అతను ఇగ్నోర్ చేసి వెళ్లిపోతుంది. లిన్ కంగారుగా తన కజిన్ దగ్గరికి వెళ్లి అమ్మాయిలు కోపంగా ఉంటే సారీ ఎలా చెప్పాలి అని టిప్స్ అడుగుతాడు. అటు స్కూల్లో ఆ స్టూడెంట్ వచ్చి మింగ్ కి మళ్ళీ సారీ చెప్తుంది. నిన్న ఆ బ్రదర్ చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి టీచర్, తను ఏమన్నారంటే నేను లైఫ్ లో సక్సెస్ అయ్యాక ఇలా ఇంటి నుండి పారిపోతే అది కూల్ గా ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు అని చెప్పారు. ఆ మాటలు నాకు కొత్త డైరెక్షన్ ఇచ్చాయి అని ఆ అమ్మాయి చెప్పగానే మింగ్ కొంచెం రియలైజ్ అయ్యి అనవసరంగా లిన్ మీద కోప్పడ్డాను అని కోపం తగ్గించుకుంటుంది. స్కూల్ అయిపోయాక మింగ్ బస్ లో వెళ్తుంటే తన పాత రూమ్మేట్ బాయ్ ఫ్రెండ్ తననే వింతగా చూడడం అబ్జర్వ్ చేస్తుంది. భయపడి ఇంకో సీట్ లోకి వెళ్ళినా తను దిగే స్టాప్ లోని వాడు కూడా దిగడంతో మింగ్ కి వణుకు పుడుతుంది. వీడు నన్నెందుకు ఫాలో అవుతున్నాడు అని తన బ్యాగ్ లో ఉన్న పెన్ తీసి రెడీగా ఉంటుంది. వెనుక ఎవరో చెయ్యి వేయగానే వెంటనే వెనక్కి తిరిగి ఆ పెన్ గట్టిగా పొడిచేస్తుంది. కానీ చూస్తే అక్కడ ఉన్నది లిన్. పాపం అతనికి గట్టిగానే దెబ్బ తగులుతుంది. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని మింగ్ అడిగితే నేను నిన్ను పిలవడానికి వచ్చాను, నువ్వు ఇలా అటాక్ చేస్తావని నాకు తెలియదు కదా అని లిన్ అంటాడు. అయ్యో సారీ, బై మిస్టేక్ అలా నేను పొరబడి ఎవరో అనుకొని పొడిచాను, పద ఇంటికి వెళ్ళి మెడిసిన్ అప్లై చేస్తాను లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది అని ఇంటికి తీసుకెళ్తుంది. మింగ్ లిన్ దెబ్బకి మెడిసిన్ రాస్తుంటే అతను చాలా ఇష్టంగా తన్ని చూస్తూ ఆ ఫాలో అవుతున్న వాడు నీకు తెలుసా అని అడుగుతాడు. అతను తన పాత రూమ్మేట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పగానే లిన్ సీరియస్ అవుతాడు. వెంటనే నా నెంబర్ సేవ్ చేసుకో, వాడి మళ్ళీ కాల్ చేసి నాకు వెంటనే కాల్ చేయి అని చెప్తాడు. మింగ్ నెంబర్ ఇస్తుంటే లిన్ నవ్వుతూ నిజం చెప్పు, అసలు నువ్వు నన్ను పెన్ తో పొడిచింది రివెంజ్ తీర్చుకోవడానికే కదా అని టీజ్ చేస్తాడు. మింగ్ నవ్వుతూ నేనంత ఇండీసెంట్ ఏం కాదు అని చెప్తుంది. లిన్ అప్పుడు తన మనసులో మాట చెప్తాడు. నిన్న ఆ పేరెంట్స్ నీతో అలా ప్రవర్తించడం నాకు అస్సలు నచ్చలేదు, అందుకే నేను కూడా చిరాకు పడ్డాను. నా టీచర్స్ అందరూ ఎప్పుడు స్టూడెంట్స్ ని తిట్టడం నన్ను తిట్టడం చేసేవాళ్ళు, కానీ నువ్వు మాత్రం చాలా డిఫరెంట్, నువ్వు ఒక గ్రేట్ టీచర్వి అని ఆమెను పొగిడేసరికి మింగ్ కరిగిపోతుంది. మార్నింగే లిన్ ఒక నట్స్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చి సారీ చెప్తాడు. కాసేపటికి అద్దెకిచ్చిన ఆవిడ ఫోన్ చేసి సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నామని పక్కింటి అబ్బాయి ఫోన్ ఎత్తట్లేదని చూడమంటే మింగ్ లిన్ డోర్ నాక్ చేస్తుంది. తను బయటికి రాగానే మింగ్ కి అర్థమవుతుంది పాపం లిన్ కి బాలేదని. అతని టెంపరేచర్ చూసేసరికి నీకు జ్వరం ఉంది లిన్ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి థర్మోమీటర్ మెడిసిన్ తీసుకొస్తుంది. మెడిసిన్ చేదుగా ఉంటుంది కదా, అది వేసుకున్నాక అతని నోరు చేదవుతుంది కదా, సో వెంటనే మెడిసిన్ తర్వాత వేసుకోవడానికి ఒక లాలీపాప్ కూడా తెస్తుంది. లిన్ ఆ మెడిసిన్ వేసుకుని ఆ లాలీపాప్ నోట్ లో పెట్టుకుని మింగ్ ని చూస్తుంటే ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. లిన్ తనని అంత దగ్గరగా చూస్తుంటే మింగ్ కి గుండె వేగంగా కొట్టుకుంటుంది. లిన్ ఆ మెడిసిన్ తాగుతుంటే మింగ్ టెన్షన్ తో చేదుగా ఉందా అని అడుగుతుంది. లిన్ లాలీపాప్ చప్పరిస్తూ పర్లేదు, కానీ ఒకటి గమనించాను మింగ్, నువ్వు కిండర్ గార్డెన్ టీచర్ అవ్వడానికి బాగా సెట్ అవుతావు, పిల్లల్ని బుజ్జగించి హ్యాండిల్ చేయడంలో నువ్వు ఒక ఎక్స్పర్ట్ వి అని అంటాడు. మింగ్ నవ్వుతూ మెడిసిన్ చేదుగా ఉంటే నాకు నచ్చదు, అందుకే నీకు గుర్తు చేశాను అని చెప్తుంది. అలాగే ల్యాండ్ లార్డ్ సీసీటీవీ గురించి చేసిన ఫోన్ కాల్ గురించి కూడా అతనికి గుర్తు చేస్తుంది. మింగ్ తన మనసులో ఆ పారిపోయిన స్టూడెంట్ ఉంటుంది కదా, ఆవిడికి లిన్ చెప్పిన ధైర్యం గురించి ఆలోచిస్తుంది. అదే విషయం చెప్తూ ఆ అమ్మాయి నీ మాటల వల్ల చాలా ఎంకరేజ్ అయిందంట లిన్, నీకు థ్యాంక్స్ చెప్పమంది అని అంటే లిన్ చాలా సింపుల్ గా నేనేం గొప్పగా చెప్పలేదు మింగ్, ఆ అమ్మాయి తెలివంది కాబట్టే అర్థం చేసుకుంది అని అంటాడు. దానికి మింగ్ ఇతను అసలు క్రెడిట్ కూడా తీసుకోవట్లేదేంటి అని అతని మంచిదనానికి ఫిదా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ లిన్ కోసం స్పెషల్ గా సూప్ తయారు చేసి మరీ డోర్ కొడుతుంది. ఇప్పుడు నీ జ్వరం ఎలా ఉంది అని అడిగితే ఇప్పుడు చాలా బెటర్ అని లిన్ అంటాడు. ఈ రోజు నాకు సూప్ తాగాలనిపించి వండాను, అందుకే నీకోసం కూడా కొంచెం తెచ్చాను, ఇది హెల్త్ కి మంచిది తాగేయ్ అని బాయ్ చెప్పి స్కూల్ కి వెళ్లిపోతుంది. ఆ తర్వాత లిన్ కజిన్ షావో వచ్చి మింగ్ ఇచ్చిన బాక్స్ ఖాళీగా ఉండడం చూసి బ్రో, ఆ బ్యూటిఫుల్ సిస్టర్ ఇచ్చిన సూప్ మొత్తం తాగేసావా, ఇంకా ఏమేం జరిగాయి ఏంటి మీ మధ్య అని టీజ్ చేస్తూ అడుగుతుంది. నెక్స్ట్ స్కూల్లో ఉన్న మింగ్ కి లిన్ నుండి మెసేజ్ వస్తుంది. సూప్ చాలా టేస్టీగా ఉంది, థ్యాంక్ యూ అని చెప్తాడు. అది చూసి మనం ఇంక తెగ మురిసిపోతూ ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్ అబ్జర్వ్ చేసి అడుగుతాడు, టీచర్ మీ బాయ్ ఫ్రెండ్ తో మెసేజ్ చేస్తున్నారా ఏంటి అని. రే చదువుకో, చదువు మాత్రమే చదువుకో, ఇంకేం చెయ్యకు అని మింగ్ అదిరిస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఒకవేళ మీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే చెప్పండి టీచర్, మా అంకుల్ కి పరిచయం చేస్తాను, అతను మాత్రం చాలా మంచోడు అని చెప్తూ
చెప్తుంటే మింగ్ అతనికి ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చి మరీ నోరు మూయిస్తుంది. స్కూల్ అయిపోయాక మింగ్ బస్ దిగగానే అక్కడ లిన్ ని చూసి షాక్ అవుతుంది. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను మింగ్ అని లిన్ అంటాడు. ఆ మాట వినగానే మింగ్ కి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. లాస్ట్ టైం నువ్వు నా కేర్ తీసుకున్నావు కదా, దానికి రిటర్న్ హెల్ప్ అన్నమాట అని అతను చెప్తాడు. ఇద్దరు కలిసి నడుస్తూ వాళ్ళ పనుల గురించి మాట్లాడుకుంటూ కష్టాల గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ నెక్స్ట్ డే మింగ్ తన కొలిక్తో నడుస్తూ వెళ్తుండగా దారిలో లిన్ ఇంకో అమ్మాయి అంటే జూతో నవ్వుతూ మాట్లాడడం చూస్తుంది. అది చూసి మన మింగ్ కి మనసు చివుక్కుమంటుంది. వెంటనే అప్సెట్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోతుంది. జూ లిన్ తో నీకెలాగో గర్ల్ ఫ్రెండ్ లేదు కదా షెన్, అందుకే నా కోసం ఇంకా ఛాన్స్ ఉంది కదా అని ఫ్లర్టింగ్ చేస్తుంటే లిన్ తనకి సాఫ్ట్ వేలో నచ్చ చెప్తాడు. నాతో ఏం నీకు వర్కౌట్ కావు అని. నెక్స్ట్ మింగ్ బస్ లో వెళ్తూ అతనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నాతో ఎందుకు అంత క్లోజ్ గా ఉంటున్నాడు అని బాధపడుతుంటుంది. మళ్ళీ బస్ దిగగానే లిన్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తాడా. ఇద్దరు కలుస్తూ నడిసి ఇంటికొస్తారు. ఈ గ్యాప్ లో మింగ్ కొంచెం డల్ గా ఉండడం అబ్జర్వ్ చేసి ఏమైంది మింగ్ చాలా టైట్ గా కనిపిస్తున్నావు అని లిన్ అడిగితే మింగ్ సీరియస్ గా ఇప్పటి వరకు నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్ యూ లిన్, కానీ రేపటి నుంచి నన్ను పికప్ చేసుకోవడానికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. మన లిన్ పాపం కన్ఫ్యూజన్ లో ఉండిపోతాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ తన్ని కలవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ మింగ్ అప్పటికే స్కూల్ కి వెళ్లిపోతుంది. లిన్ కంగారుగా షావో దగ్గరికి వెళ్లి అసలు ఆ అమ్మాయికి నేనేం చెప్పలేదు, ఎందుకంత కోపంగా అవుతుందో అర్థం కావట్లేదు అని అంటే షావో టిప్స్ చెప్తుంది. బ్రో డైరెక్ట్ గా వెళ్ళడుగు, ఎందుకు కోపంగా ఉందో క్లియర్ చేసుకుంటేనే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తుంది. స్కూల్లో ఉన్నా కూడా మింగ్ లిన్ తో అలా మాట్లాడినందుకు కొంచెం అప్సెట్ గానే ఉంటుంది. అంతలోనే లిన్ నుండి మెసేజ్ వస్తుంది. ఈ రోజు నీ స్కూల్ ఎప్పుడు అయిపోతుందో అని అడుగుతాడు. మింగ్ ఈ రోజు హాఫ్ డే అని చెప్తుంది. స్కూల్ అయిపోగానే బయటికి రాగానే తన స్టూడెంట్ వాళ్ళ అంకుల్ ని తీసుకొని వస్తాడనమాట. కానీ అప్పటికే లిన్ అక్కడికి వచ్చి మింగ్ ని చేయి ఊపి పిలుస్తాడు. ఆ స్టూడెంట్ అప్సెట్ అయ్యి అంకుల్ మీకు ఛాన్స్ లేదనుకుంటా, మింగ్ టీచర్ కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని వెళ్లిపోతాడు. లిన్ మింగ్ ని కార్ లో ఇంటికి తీసుకెళ్తుంటే ఒక రకంగా తన వైపు చూస్తూ నిన్నటి నుంచి ఎందుకంత కోపంగా ఉన్నావు నాతో చెప్తావా, అది చెప్పడం అంత కష్టమా అని అడుగుతాడు. లిన్ ఆమెను అంత ఇంటెన్స్ గా చూస్తుంటే మింగ్ కి ఏం చెప్పాలో అర్థం కాక గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. మింగ్ తన మనసులో ఉన్న డౌట్ ని బయట పెట్టేస్తుంది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతుంది. లిన్ ఒక్క నిమిషం ఆగి నీ కోపానికి రీజన్ అదేనా అని నవ్వుతూ అడుగుతాడు. నిన్న అతను ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం చూశానని మింగ్ చెప్పగానే లిన్ అంతా క్లియర్ చేస్తాడు. తను జస్ట్ నా ఫ్రెండ్ మింగ్, తన షాప్ వర్క్ కి ఒక క్లయింట్ ని పరిచయం చేయడానికి వచ్చింది అంతే. నిజం చెప్పాలంటే తనకంటే నీ గురించి నాకు చాలా ఎక్కువ తెలుసు అని చెప్పేసరికి మన మింగ్ మొక్కల్లో 1000 వాట్ల బల్బు వెలిగినట్టు వెలిగిపోతుంటుంది. అప్పుడే లిన్ తన కళ్ళల్లోకి చూస్తూ మింగ్ నీకు నా గురించి ఏదైనా తెలుసుకోవాలని ఉంటే డైరెక్ట్ గా నన్నే అడుగు. నిన్న రాత్రి నువ్వు కోపంగా ఉండేసరికి నేను అప్సెట్ అయ్యి అసలు నిద్ర కూడా పోలేదు అని చెప్పడంతో మింగ్ సారీ చెప్తుంటే సారీ వద్దు కానీ నీ కోపాన్ని లోపలే దాచుకోకు, అట్లీస్ట్ నా మీద చూపించేసే అని లిన్ అంటాడు. తర్వాత వాళ్ళ ప్యాచ్ అప్ అయిపోయింది కదా, సో కూల్ చేయడానికి ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అక్కడ లిన్ కి ఒక కాల్ వస్తే పక్కకు వెళ్తాడు. ఆ గ్యాప్ లో ఒక అబ్బాయి వచ్చి మింగ్ ని ఫ్లర్ట్ చేస్తూ నెంబర్ అడుగుతాడు. అది దూరం నుంచి గమనించిన లిన్ మెరుపు వేగంతో వచ్చి వాడిని అదిరించి అక్కడి నుంచి తరిమేస్తాడు. అతని బిహేవియర్ కి మింగ్ నవ్వుతూ నేనేం వాడికి నెంబర్ ఇవ్వలేదు లేన్, నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు అని అడుగుతుంది. నాకేం తెలుసు, నువ్వు మరి ఇంత పాపులర్ ఏంటి మింగ్, ఒక్క నిమిషం నేను పక్కకు వెళ్లేసరికి అప్పుడు ఎవడో ఒకడు వచ్చేస్తున్నాడు, వాడు అస్సలు బాలేడు, పెళ్లి చేసుకోవడానికి వాడు ఏ మాత్రం పనికిరాడు అని పిచ్చి జలసీతో వాగేసరికి మింగ్ కి మాత్రం నవ్వు ఆగదు. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంటే ఒక బైక్ స్పీడ్ గా మింగ్ పక్క నుండి వెళ్తుంది. మనోడు వెంటనే లిన్ తన వైపుకు లాక్కొని గట్టిగా పట్టుకుంటాడు. దెబ్బేమి తగలలేదు కదా మింగ్ అని అతను చాలా దగ్గరగా వచ్చి అడిగేసరికి మింగ్ కి సిగ్గుతో ఫేస్ అంతా రెడ్ అయిపోతుంది. అంత దగ్గరగా ఉండేసరికి తన హార్ట్ బీట్ అతనికి ఎక్కడ వినిపిస్తుందేమో అని భయపడిపోయి నెర్వస్నెస్ తో నేను యోగట్ తీసుకొస్తాను అని పక్కనే ఉన్న స్టోర్ కి పరిగెత్తుతుంది. స్టోర్ లోపల నిలబడి ఇందాక వాళ్ళిద్దరు చాలా దగ్గర అయ్యారు కదా, ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటూ తెగ మురిసిపోతుంటే బయట లిన్ తో ఒక అమ్మాయి అడ్రస్ అడుగుతూ మాట్లాడుతుంటుంది. లిన్ మాత్రం కావాలనే మింగ్ ని చూపిస్తూ తన అడుగు, తను నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు సైగ చేసేసరికి ఆ అమ్మాయి వెళ్లిపోతుంది. అది అబ్జర్వ్ చేసిన మింగ్ వెంటనే బయటకు వచ్చి నువ్వు కూడా చాలా పాపులర్ గా ఉన్నట్టున్నావు లిన్ అని అంటే నీకంటే కాదులే అని అతను నవ్వుతాడు. నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నావు కదా, నా రివెంజ్ ఇంకా తీర్చుకోలేదు అని మింగ్ అంటే అయితే నెక్స్ట్ టైం నువ్వు కూడా నన్ను నీ షీల్డ్ లా వాడుకోవచ్చు అని లిన్ కనుకొడతాడు. ఆ తర్వాత లిన్ ఒక టాటూ కాంపిటీషన్ కోసం వేరే సిటీకి వెళ్లాల్సి వస్తుంది. బస్ స్టాప్ లో మింగ్ ని పికప్ చేసుకుని వెళ్తూ నేను కొన్ని రోజులు ఊర్లో ఉండను మింగ్, నేను పికప్ చేసుకోవడానికి రాలేను, నీకే అవసరం వచ్చినా నాకు కాల్ చేయని జాగ్రత్తలన్నీ చెప్తూ ఉంటాడు. ఆ రోజు నుంచి లిన్ వెళ్లిపోయాక కూడా మింగ్ తన పనుల్లో ఉన్నా కూడా అతని మెమరీస్ బాగా వెంటాడుతూ ఉంటాయి. అంతలో మింగ్ కి తన పాత సీనియర్ ఫ్రెండ్ కాల్ చేసి డిన్నర్ కి పిలుస్తాడు. మన మింగ్ సరే అంటుంది. అప్పటికే లిన్ నుండి కాల్ వస్తుంది, తను సేఫ్ గా చేరుకున్నానని, మింగ్ కోసం
పెప్పర్ స్ప్రే ఆర్డర్ చేశాను. జాగ్రత్తగా ఉండమని అన్ని జాగ్రత్తలు చెప్తుంటాడు. ఇంకో పక్క లిన్ ఫ్రెండ్ అసలు నువ్వెవరిని ఇంతలా ప్రేమిస్తున్నావురా? ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అని లిన్ ని టార్చర్ చేస్తుంటే లిన్ మాత్రం మెంగ్ ముఖాన్ని తలుచుకుంటూ మనసులోనే నవ్వుకుంటుంటాడు. మెంగ్ తన సీనియర్ తో డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అక్కడ లిన్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. మెంగ్ సర్ప్రైజ్ అవుతూ నువ్వు అప్పుడే వచ్చేసావేంటి లిన్ అని అడుగుతుంది. లిన్ ఫేస్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఎంత సీరియస్ గా ఉంటుందంటే డైరెక్ట్ గా ఎవరితను అని అడిగితే నా సీనియర్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. ఆ సీనియర్ వెళ్లిపోగానే లిన్ తన అసలు కోపాన్ని చూపిస్తాడు. అసలు నా మెసేజెస్ కి నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు మింగ్ అని నిలదీస్తాడు. మింగ్ ఫోన్ చూసుకొని అయ్యో బ్యాటరీ డెడ్ అయిపోయింది లిన్ అని చెప్తుంది. ఓహో నా మెసేజెస్ చూసుకోలేదు, పైగా బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఇంకా నీ సీనియర్ తో మాత్రం చాలా కబుర్లు చెప్తున్నావు కదా అని లిన్ జలసితో అంటుంటే మింగ్ కి మాత్రం భలే ముచ్చటేస్తుంది. లిన్ టాటూ షో గురించి అడిగితే బానే జరిగింది అని మొండిగా సమాధానం చెప్పి లోపలికి నడుస్తాడు. అప్పుడు మింగ్ అర్థమవుతుంది లిన్ తన విషయంలో ఎంత పొసెసివ్ గా ఉన్నాడో. మింగ్ తన ఇంటికి వచ్చి వంట చేస్తుంటే వాళ్ళ మమ్మీ మళ్ళీ కాల్ చేస్తుంది. ఈసారి కూడా బ్లైండ్ డేట్స్ గురించి మాట్లాడుతుంటే మమ్మీ కనుని నేను ఏ బ్లైండ్ డేట్ కి వెళ్ళను అని తెగేసి చెప్తుంది. అంటే నీకెవరైనా నచ్చారా అని ఆవిడ ఆరా తీస్తుంటే లిన్ గురించి ఇప్పుడే చెప్తే తన ప్రాణాలు తీస్తుందని భయపడి నా మ్యారేజ్ గురించి అంతా నాకే వదిలే మమ్మీ, నువ్వేం పట్టించుకోకు అని సట్టి చెప్పబోతుంది. కానీ ఆవిడ వినకుండా నేను నీకు ఒక అబ్బాయి నెంబర్ పంపిస్తున్నాను, వాడితో ఇప్పుడే మాట్లాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మింగ్ అప్సెట్ అయి కూర్చొని ఉండగా లిన్ డోర్ నాక్ చేస్తాడు. మా ఇంట్లో సడన్ గా లైట్లు అయిపోయాయి మింగ్, ఒకసారి చెక్ చేయడానికి హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. మింగ్ హెల్ప్ చేయడానికి వెళ్తుంది కానీ అక్కడ చీకట్లు కాలు జారి పడిపోతుంది. లిన్ వెంటనే గట్టిగా హక్ చేసుకుని పడకుండా కాపాడుతాడు. మింగ్ అతని కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఎంతసేపు ఇలానే నన్ను పట్టుకుంటావు అని లిన్ రొమాంటిక్ గా అడిగేసరికి మింగ్ సిగ్గుతో అతన్ని ఒక తన్ని రూమ్ కి పారిపోతుంది. లిన్ మెసేజ్ చేస్తాడు కోపంగా ఉన్నావా అని. అవును నువ్వు చాలా బ్యాడ్ బాయ్వి అని మింగ్ టీజ్ చేస్తూ అంటుంది. ఆ నెక్స్ట్ డే బస్ లో వస్తుండగా మమ్మీ మళ్ళీ కాల్ చేసి టార్చర్ చేస్తుంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మింగ్ తన బాధను లిన్ తో పంచుకుంటుంది. తనకి తన మదర్ తో అస్సలు పడదని, ఆవిడ తనని పెళ్లి కోసం ఫోర్స్ చేస్తూనే ఉంటుందని చెప్తుంది. లిన్ కూడా తన పాస్ట్ గురించి చెప్తాడు. చిన్నప్పుడే తన మమ్మీ చనిపోయిందని, తన తండ్రి ఒక తాగుబోతు కావడంతో ఆయనతో అస్సలు రిలేషన్ బాలేదని చెప్తాడు. నీకు ఇష్టం లేనప్పుడు ఎవరి కోసమో బలవంతంగా ఏ పని చేయకూడదు, ఒక్కసారైనా నోరు చెప్పడం నేర్చుకో అని లిన్ కి ధైర్యం చెప్పిస్తాడనమాట. ఆ మాటతో ధైర్యం తెచ్చుకున్న మింగ్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి మమ్మీ నాకు నా ఫ్రీడమ్ కావాలి, నన్ను ఫోర్స్ చేయకండి అని చెప్పేయడంతో ఆవిడ కోపంతో సరే నీ ఇష్టం వచ్చినట్లు చావు, ఇకపై నేను నిన్ను పట్టించుకోను, వెళ్ళి నీ తండ్రిని వెతుక్కోపో అని ఫోన్ కట్ చేస్తుంది. అంత క్రూయల్ గా ఒక తల్లి మాట్లాడేసరికి మింగ్ కి ఏడుపు ఆపడం అస్సలు పాసిబుల్ అవ్వదు. అప్పుడే లిన్ డోర్ దగ్గరకు వస్తాడు. మింగ్ కళ్ళు తుడుచుకుంటున్నా తన్ని చూడగానే మళ్ళీ ఏడ్చేస్తుంది. లిన్ చాలా ప్రేమగా ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఒక కేక్ తెచ్చిస్తాడు. నువ్వు ఇంత పెద్దదానివై ఉండి ఇలా ఏడుస్తున్నావా అని లిన్ అడుగుతాడు. ఏడవడానికి వయసుతో సంబంధం ఏముంది లిన్ అని తను అంటుంది. మింగ్ తన మంచితనాన్ని పొగుడుతూ ఉంటే లిన్ రొమాంటిక్ గా నేను నీ దగ్గర ఇంత మంచిగా ఎందుకుంటున్నానో నీకు తెలుసా అని అడుగుతాడు. మింగ్ అసలు ఏం ఆన్సర్ చెప్పకపోయేసరికి లిన్ సరే లేట్ అయింది నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే మింగ్ ఒక్కసారిగా ఆగి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగేస్తుంది. లిన్ షాక్ అయ్యి దీనికి ఆన్సర్ రేపు చెప్తాను అని వెళ్ళిపోతాడు పెద్ద తిక్కలోడు అప్పుడే చెప్పకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ పెళ్లి కొడుకులా రెడీ అయి బయట వెయిట్ చేస్తుంటాడు. నిన్న అడిగిన మాట మీద ఇప్పటికీ నిలబడే ఉన్నావా అని అడుగుతాడు. మింగ్ వెంటనే అవును అని చెప్పగానే ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తారు. నీకు ఇంకా ఛాన్స్ ఉంది మింగ్, రిగ్రెట్ అయితే ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోవచ్చు అని లిన్ అంటే నాకు రిగ్రెట్ లేదు మరి నీకు అని మింగ్ అడుగుతుంది. నాకు అస్సలు ఉండదు, ఎందుకంటే నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్పి లిన్ మింగ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తారు. మింగ్ వెళ్ళబోతుంటే లిన్ తన ఆపి వాళ్ళ ఫస్ట్ కిస్ తో వాళ్ళ రిలేషన్షిప్ ని అఫీషియల్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఆ మూమెంట్ చాలా రొమాంటిక్ గా మారుతుంది. అటు లిన్ తన అసిస్టెంట్ కి కజిన్ కి సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు నోరు ఎల్లబెడతారు. అటు తిరిగి ఇటు తిరిగి ఇద్దరు రాత్రి ఒకే ఇంటికి రావాలి కదా, ఇద్దరు ఇంట్లో ఉండి ఒక్కటే నర్వస్ ఫీల్ అవుతుంటారు. పక్క పక్కన ఒకే బెడ్ మీద కూర్చొని ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరు శుభ్రంగా ఒకే బెడ్ మీద నర్వస్ అవుతూనే పడుకుంటారు. మింగ్ నర్వస్ గా ఫీల్ అవుతుందని అర్థమయ్యి లిన్ అడుగుతాడు నువ్వేం నర్వస్ గా ఫీల్ అవ్వకు, నీ పర్మిషన్ లేకుండా నేను నిన్ను అస్సలు టచ్ కూడా చేయను అని అవసరం అయితే నేను సోఫాలో పడుకుంటాను అని లేచి వెళ్ళపోబోతుంటే మింగ్ లిన్ చేయి పట్టుకొని పర్లేదు నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పగానే అతను బెడ్ మీద పడుకుంటాడు. ఇద్దరు ఒకరి వైపు ఒకరు తిరుగుంటారు. మింగ్ చాలా దగ్గరగా ఉంటుంది. లిన్ నర్వస్ అవుతూ గుడ్ నైట్ అని చెప్తాడు. మింగ్ కూడా గుడ్ నైట్ అంటుంది. అప్పుడు మనోడు నర్వస్ అవుతూనే కిస్ చేస్తాడు ఆమె నుదుటి పైన. మార్నింగ్ లేచేసరికి మింగ్ మొత్తం లిన్ మీదే ఉంటుంది. మనోడు ఎక్కడ కంట్రోల్ తప్పిపోతాడేమోనని రెండు చేతులు గట్టిగా పట్టుకొని మరీ టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఏం చేస్తాం, మనం కంట్రోల్ గా ఉందాం అనుకున్నా మన బాడీ కంట్రోల్ గా ఉండదు కదా. వెంటనే సైలెంట్ గా ఆమెను పక్కకు జరిపి స్నానం చేసేకి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ షాప్ కి జూ వస్తుంది. తన్ని వదిలించుకోవడానికి లిన్ తన మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు. అది చూసి షాక్ అయిన జూ నీ వైఫ్ చాలా బ్యూటిఫుల్ లిన్, కంగ్రాట్స్ అని చెప్పి మూవ్ ఆన్ అయిపోతుంది. తర్వాత మింగ్ అండ్ లిన్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక అమ్మాయి వాళ్ళని చూసి మీరు కపులా అని అడుగుతుంది. మన మింగ్ ప్రౌడ్ గా హా మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని
అని చెప్పేసరికి లిన్ మొఖంలో 1000 వాట్స్ వెలుగు వచ్చేస్తుంది. కానీ ఆ అమ్మాయి అడుగుతుంది, నువ్వు గే అని చెప్పావు కదా, మరి ఈ అమ్మాయి ఏంటి అని నిలదీసేసరికి దానికి లిన్ ఏం సమాధానం చెప్పలేక మింగ్ ని తీసుకొని అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక లిన్ కంగారుగా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మింగ్, అది అబద్ధం. అమ్మాయిలు వెంట పడకుండా ఉండడానికి అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను నమ్ము, నేను పక్కా స్ట్రైట్. మింగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి లిన్ ఆమెను ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని, నీకు ఇప్పుడే ప్రూవ్ చేయమంటావా అని అడుగుతాడు. నాకు ప్రూఫ్స్ ఏం అవసరం లేదు అని మింగ్ వెళ్లిపోయేసరికి అతను వెనక నుండి గట్టిగా లాక్కొని సోఫా పైన కూర్చోబెట్టుకొని ఫోర్స్లీ కిస్ చేస్తాడు. అలా ఫోర్స్ గా కిస్ చేస్తూ మధ్యలో ఆగి, ఊపిరాడట్లేదా అని అడుగుతాడు. అప్పటికే ఫుల్ ఆన్ ఫీలింగ్స్ తో ఉన్న హీరోయిన్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉండేసరికి అతను ఆమె నెక్కును పట్టుకొని, ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా అలవాటు అవుతుంది, చేద్దామా అని చెప్పి మళ్ళీ కిస్ చేస్తాడు. కాసేపటికి కిస్ చేయడం ఆపేసి, ఇప్పుడు ప్రూవ్ అయిందా నేను గే కదని అని హీరోయిన్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఒక్క క్షణం వెంటనే ఆమెను వెనక్కి జరిపి, నెర్వస్నెస్ తో నేను స్నానం చేయడానికి వెళ్తాను అని వెంటనే కంట్రోల్ చేసుకోవడానికి స్నానం చేసొస్తాడు. నెక్స్ట్ డే మింగ్ ఇంటికి వస్తుంటే తన పాత రూమ్మేట్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ తన్ని ఏడిపించడానికి వస్తాడు. సరిగ్గా అదే టైంలో జూ అటుగా వెళ్తూ అది గమనిస్తుంది. మింగ్ ని కాపాడడానికి జూ వెళ్తే వాడు కత్తి తీసి భయపెడతాడు. అయినా జూ ధైర్యంగా నిలబడుతుంది. అంతలో ఇంకొంతమంది అబ్బాయిలు వచ్చి వాడిని పట్టుకుంటారు. సో మింగ్ సేఫ్ గా బయటపడుతుంది అనమాట. మింగ్ జూకి థ్యాంక్స్ చెప్తుంటే, పర్లేదు మింగ్, కానీ నీ కేక్ పగిలిపోయింది చూడు అని జూ అంటుంది. అంతలోనే లిన్ కాల్ చేస్తే, ముందు కాల్ ఎత్తు మింగ్, ఈ రోజు జరిగిన దానికి వాడు ఖచ్చితంగా టెన్షన్ పడతాడు చూడు అని జూ చెప్తుంది. విషయం తెలుసుకున్న లిన్ పరుగునొచ్చి చాలా కంగారు పడుతుంటాడు. ఇంకా జూ నన్ను కాపాడింది లిన్ అని తను చెప్పడంతో లిన్ జూకి థ్యాంక్స్ చెప్తే, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ లో నీ వైఫ్ ఫోటో చూశాను కాబట్టే వెంటనే గుర్తుపట్టాను అని జూ నవ్వుతుంది. మింగ్ అండ్ జూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంటికి రాగానే మనోడు మళ్ళీ మింగ్ ని గట్టిగా హక్ చేసుకొని కిస్ చేస్తాడు. నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏంటి మింగ్, ఇదంతా నా తప్పే, నా కేర్లెస్ అని తన్ని తాను తిట్టుకుంటాడు. నీ తప్పు కాదు లిన్, వాడు జైలుకి వెళ్ళిపోయాడు కదా, ఇక భయం లేదు అని మింగ్ తన్ని ఓదారుస్తుంది. లిన్ బర్త్డే అవ్వడం వల్ల మింగ్ కేక్ తెచ్చుంటుందన్నమాట. ఆ కేక్ పాడైపోయినా సరే లిన్ పర్లేదు అని చెప్పి దాంతో అలానే సెలబ్రేట్ చేసుకుంటాడు. తర్వాత లిన్ కాంపిటీషన్ ఫైనల్ షో ఉండడం వల్ల వేరే ఊరు వెళ్ళాలి అని చెప్తాడు. అండ్ వెళ్ళేటప్పుడు మనం త్వరలోనే వెడ్డింగ్ రింగ్స్ కొనుక్కోవాలి, ఎందుకంటే మీ మమ్మీని కలవడానికి ముందు అవి మన వేళ్ళకు ఉండాలి కదా అని రొమాంటిక్ గా చెప్తాడు. మింగ్ కూడా హ్యాపీగా ఓకే చెప్తుంది. లిన్ వెళ్ళిపోయాక మింగ్ తన కొలిక్కి తన పెళ్లి విషయం చెప్తుంది. ఒక టీచర్ అండ్ టాటూ ఆర్టిస్ట్, ఇది ఇంపాసిబుల్ కాంబినేషన్ మింగ్, మీ పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు అని ఆమె భయపడడంతో మింగ్ కి కొంచెం టెన్షన్ పుడుతుంది. టాటూ ఆర్టిస్ట్ అంటే అంత తక్కువ జాబా, బాప్రే మా అమ్మని ఎలా ఒప్పించాలి అని ఆలోచనలో ఉంటుంది. అంతలో ఇంకో కొలీగ్ వచ్చి మింగ్ కి ప్రపోజ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే లిన్ అక్కడికి వస్తాడు. మిస్ వైఫీ నేను వచ్చేసాను అని గట్టిగా అరుస్తూ మింగ్ చేయి పట్టుకుంటాడు. ఆ కొలీగ్ షాక్ అయ్యి, మీరు ఆ ఫేమస్ టాటూ ఆర్టిస్ట్ లిన్ కదా అని అడిగితే, అవును నేనే, మింగ్ నా వైఫ్ అని లిన్ ప్రౌడ్ గా చెప్తాడు. ఆ కొలీగ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మింగ్ కొలీగ్స్ అందరూ మీ ఇద్దరు పేరు చాలా బాగుంది అని హ్యాపీగా అవుతారు. వెంటనే లిన్ మింగ్ ని జ్యువెలరీ షాప్ కి తీసుకెళ్లి ఇద్దరు ఒకరికొకరు వెడ్డింగ్ రింగ్స్ తొడుక్కుంటారు. ఆ మూమెంట్ చాలా ఎమోషనల్ గా అండ్ రొమాంటిక్ గా సాగుతుంది. తర్వాత లిన్ మింగ్ ని తీసుకెళ్లి వాళ్ళ మమ్మీ ఉండే విలేజ్ కి బయలుదేరతాడు. మధ్యలో మింగ్ లిన్ కి కొన్ని చెప్తుంది. లిన్, మా మమ్మీ ఏదైనా టఫ్ గా మాట్లాడితే ప్లీజ్ దాన్ని మనసుకు తీసుకోకు అని చెప్తుంది. కానీ లిన్ ఆమె కళ్ళలోకి ధైర్యంగా చూస్తూ, పర్లేదు మింగ్, నేనంతా హ్యాండిల్ చేస్తాను, ఏదో ఒక రోజు ఇది ఫేస్ చేయాల్సిందే, ఇప్పుడే ధైర్యంగా వెళ్లి ఆమెను ఒప్పిద్దాం అని చెప్తాడు. మింగ్ మమ్మీ బయటికి రాగానే లిన్ చాలా మర్యాదగా ఆమెకి హలో చెప్పి గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్స్ ఇస్తాడు. ఆమె వాళ్ళని లోపలికి రమ్మంటుంది. ఇద్దరు ఒకరు చేయి ఒకరు పట్టుకొని లోపలికి వెళ్లి కూర్చుంటారు. వాళ్ళ వేళ్లకున్న వెడ్డింగ్ రింగ్స్ చూసి ఆమెకు ఫుల్ కోపం వస్తుంది. అప్పుడే మింగ్ అసలు బాంబ్ పేలుస్తుంది. మమ్మీ, మేము 2 months బ్యాక్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం అని చెప్పేసరికి ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. లిన్ ఆమెను కూల్ చేయడానికి తన ప్రయత్నం స్టార్ట్ చేస్తాడు. నేను మింగ్ ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాను, తనంటే నాకు చాలా ఇష్టం, తన్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్తుంటే మింగ్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్ గా లిన్ అలా మాట్లాడు కదా, కానీ మా మమ్మీ కోసం ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడంటే తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో అని అనుకుంటుంది. వాళ్ళ మమ్మీ మాత్రం కోపంగా, అసలు నువ్వేం పని చేస్తావు అని అడిగితే నేను టాటూ ఆర్టిస్ట్ అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆమెకి ఇంకా బీపీ లేస్తుంది. చదువు గురించి అడిగితే జస్ట్ జూనియర్ యూనివర్సిటీ అని చెప్పేసరికి, నీ దగ్గర క్వాలిఫికేషన్ కూడా లేదు, నువ్వు నా కూతురికి ఎలా సెట్ అవుతావు అని ఆవిడ సీరియస్ అవ్వగానే మింగ్ గట్టిగా ఎదురు తిరుగుతుంది. మమ్మీ, అతనికి క్వాలిఫికేషన్ ఉందా లేదా అది నాకు అనవసరం, అతను నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, అదే నాకు ఇంపార్టెంట్, వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని నేనెందుకు బాధపడాలి అని అడిగేసరికి వాళ్ళ మమ్మీ ఇంకా సీరియస్ అవుతుంది. లిన్ని బయట వెయిట్ చేయమని చెప్పి మింగ్ తో విడిగా మాట్లాడుతుంది. లిన్ని బయట వరకు వదిలిపెడుతూ పాపం మింగ్ చెప్తుంది, సారీ లిన్, మా మమ్మీ మాటలు పట్టించుకోకు, నేను ఎలా అయినా ఒప్పిస్తాను అని అంటే, పర్లేదు ఆవిడ కోపంలో ఉన్నారు కదా, నేను అర్థం చేసుకోగలను అని అతను నవ్వుతూ వెళ్తాడు. లోపల మింగ్ తన మమ్మీకి అంత క్లియర్ గా చెప్తుంది, లిన్ ఎంత మంచివాడో నీకు తెలియదు, మీరు పంపే ఆ బ్లైండ్ డేట్ అబ్బాయిలు నా టీచర్ జాబ్ ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు, కానీ అతను అలా కాదు అని తన బాధను చెప్పేసరికి వాళ్ళ మమ్మీ అప్పుడు తన అసలు ఆవేదనని చెప్తుంది. నా మ్యారేజ్ లైఫ్ పాడైపోయింది మింగ్, అందుకే నీ లైఫ్ బాగుండాలని నేను ఇంతలా తాపత్రయపడుతున్నాను అని ఏడుస్తుంది. మింగ్ కూడా పాపం ఆమెను ఓదారుస్తుంది. ఆ తర్వాత
ఒకరోజు వాళ్ళ అమ్మ కొంచెం కూల్ అయ్యి లిన్ ఫ్యామిలీ గురించి అడిగితే అతనికి మమ్మీ లేరని, డ్యాడీతో కూడా రిలేషన్ లేదని మింగ్ చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయదన్నమాట. బట్ కూతురు కోసం ఒప్పుకుంటున్నాను. తను ఎప్పటికైనా ఇబ్బంది పెడితే నీ సంగతి చూస్తాను అని వార్నింగ్ ఇస్తుంది లిన్ కి. లిన్ అప్పుడు ప్రామిస్ చేస్తాడు, నేను ఆమెను బాగా చూసుకుంటానని. ఆ తర్వాత వీళ్ళు వెళ్తూ హ్యాపీగా మమ్మీకి బాయ్ చెప్పి లిన్ తో కలిసి సిటీకి బయలుదేరుతుంది. కొన్ని రోజుల తర్వాత మింగ్ కి తన డాడీ నుండి కాల్ వస్తుంది. ఆయన అబ్రాడ్ లో ఉంటారు. నువ్వు పెళ్లి చేసుకున్నావని విన్నానమ్మా, మిమ్మల్ని డిన్నర్ కి పిలవాలి అనుకుంటున్నానని ఆయన అడిగితే ఓకే చెప్తుంది. మింగ్ అండ్ లిన్ వాళ్ళ డాడీని కలుస్తారు. ఆయన లిన్ ని చూసి చాలా హ్యాపీ అవుతారు. నువ్వు లిన్ తో హ్యాపీగా ఉన్నావు కదా అని అడిగితే మింగ్ ప్రౌడ్ గా అవును డాడ్ అని చెప్తుంది. ఫైనల్లీ లిన్ ఆ టాటూ కాంపిటీషన్ లో గెలిచి వస్తాడు. ఆ రోజే మింగ్ బర్త్డే కూడా అవ్వడంతో ఆమె బర్త్డే సందర్భంగా ఒక నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాడు. మింగ్ అతని ప్రేమకి ఎమోషనల్ అవుతూ అతని గట్టిగా హగ్ చేసుకునేసరికి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతను ఆమె ఫేస్ ని టాటూ వేపించుకుని ఉంటాడనమాట. మింగ్ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ, నీకు నేనంటే అంత ప్రేమ ఉందా? ఒకవేళ ఫ్యూచర్ లో నువ్వు రిగ్రెట్ ఫీల్ అయితే ఎలా అని అనగానే అతను అంటాడు, నేను ఎప్పుడు నిన్ను రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి పెళ్లి చేసుకోలేదు, నీతో లైఫ్ ని షేర్ చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నాను అనగానే హీరోయిన్ హగ్ చేసుకుని ఎప్పుడు దీన్ని డ్రా చేసావని అడుగుతుంది. నువ్వు నిద్రపోయినప్పుడు నీ సైడ్ ఫేస్ చాలా అందంగా ఉంటుంది, అప్పుడే డ్రా చేశాను. అతను ఇంకా గట్టిగా హగ్ చేసుకొని నువ్వెంత వండర్ఫుల్, నాకే హస్బెండ్ గా భలే దొరికావు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ లవ్ ని షేర్ చేసుకొని ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. అలా వీళ్ళిద్దరి స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.